నా పేరు ధరావత్ గణేష్ నాయక్, నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని, లంబాడి పొలిటికల్ జేఏసీ మల్లేష్ నాయకు, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథోడు, మా జీవీఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన వెంకట బంజారా, ఈ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ సింగ్ నాయకు, మా మహబూబ్ నగర్ జిల్లా ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయకు, మేమంతా కలిసి నిన్న సాయంత్రం మేమందరు కలిసి ఏదైతే కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో లగచెర్ల గ్రామానికి అక్కడ గిరిజన భూములను లాక్కోవడానికి మొన్న జరిగినట్టు సంఘటన మీద మేము లంబాడి రైతులతోని మాట్లాడడానికి వెళుస్తున్నాం. కాబట్టి రాత్రి మేము ఎక్కడ తిన్నాము ఎక్కడ పడినా మాకు తెలియదు. ఇగో ఈ అడవుల్లో ఉండి మేము మా జాతి కోసం ఇవాళ అక్కడ బయలుదేరడం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ భయపడి ఇవాళ లక్షలాది మంది పోలీసులతోని కొడంగల్ నియోజకవర్గం మొత్తం దిగ్బంధం చేయడం జరిగింది. అంటే ఇవాళ లంబాడి ప్రజలు నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన సంఘాలు అని చెప్తే రేవంత్ రెడ్డికి ఇంత భయం ఎందుకని చెప్పేసి నేను అడుగుతున్నా మిత్రులారా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బలరాం నాయక్ కావచ్చు, రామచందర్ నాయక్ కావచ్చు, మురళీ నాయక్ కావచ్చు, వైరా రామదాస్ నాయక్ కావచ్చు, మీరు తక్షణమే స్పందించి దీనికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా మిత్రులారా. ఒకవేళ వీళ్ళు రాజీనామా చేయకపోతే వీళ్ళ నియోజకవర్గం వీళ్ళని తిరగనీయమని చెప్పేసి ఇలా ఎల్హెచ్పిఎస్ జీఎస్ పొలిటికల్ జేఏసీ ఇలా హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా. కొన్ని క్షణాల్లో మేము ఏదైతే లగచెర్ల గ్రామం ఉందో అక్కడి నుంచి గిరిజన తండాలకు చేరబోతున్నాం. కాబట్టి తండా దగ్గరలో ఉన్నాం. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసినాం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నాము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అదేవిధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మధ్యలో ఇవాళ గిరిజన లంబాడి రైతులను ఇవాళ బలిపశువుని చేసిరు. ఇది సబబు కాదని చెప్తున్నా. మీ రాజకీయ కుట్రలుంటే రేవంత్ రెడ్డి మళ్ళా కేటీఆర్ వీళ్ళిద్దరు చూసుకోవాలి. కానీ ఇలా లంబాడి రైతులను బలి చేస్తామంటే నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం లంబాడి పొలిటికల్ చేసి ఊరుకోద్దని చెప్పేసి రేవంత్ రెడ్డిని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం. కేటీఆర్, నువ్వు నిజంగా నీకు లంబాడి జాతి మీద ప్రేమ ఉంటే కేటీఆర్ నువ్వు వచ్చి అక్కడ లంబాడి ప్రజలను ఆ లగచెర్ల పోయి పరామర్శించాలి కేటీఆర్ అని చెప్పేసి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. ఇవాళ ఏదైతే కేటీఆర్ నేతృత్వంలో కొంతమంది గిరిజన దళారీ వ్యవస్థకు పాటుపడుతున్నటువంటి ఎవరైతే సత్యవతి రాథోడ్ కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీ మహబాద్ కవిత కావచ్చు, ఎవరైతే షాద్నగర్ టీఆర్ఎస్ పార్టీ దొంగ రామల్ నాయక్ కావచ్చు, వీళ్ళు గిరిజనులను తీసుకుపోయి ఇలా ఢిల్లీలో రాజకీయ నాటకం ఆడుతురు. మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ దాడికి గురైనటువంటి బిడ్డలకు మీరు మీ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళను చికిత్స అందియాలి. జైల్లో ఉన్న బిడ్డలను అడ్వకేట్లను పెట్టి బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్లను పెట్టి వాళ్ళకి బయటికి తీసుకురావాలి. ఆ పని చేయకుండా ఇవాళ ఏదో కేసీఆర్ కేసు నుంచి తప్పించుకోవాలని ఈ విషయం ఆయన ముందు పెట్టుకొని ఏదో తప్పించుకోవాలని చెప్పేసి నాటకం ఆడితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొడతాం. ఖబర్దార్ కేటీఆర్, నీ నీచమైన రాజకీయాల మానుకో బిడ్డ అని చెప్పేసి కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి, నేను ఒకటే చెప్తున్నా నీకు, ఏదైతే నువ్వు ఫార్మా సిటీని డెవలప్ చేయాలనుకుంటే ఇబ్రాహీంపట్నం ముచ్చర్ల గ్రామంలో 9,000 ఎకరాలు ఫార్మా సిటీకి గత ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి అక్కడ పెట్టరా భయ్ ఫార్మా, అక్కడ పెట్టు. అప్పుడు సాలనప్పుడు నువ్వు కొడంగల్ రావాలి. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి కోసం, నీ తమ్ముడు కొండాల రెడ్డి కోసం నువ్వు ఇలా ఫార్మా పేరు మీద రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తే లంబాడి బిడ్డలు ఊరుకోరు. కాబట్టి నేను చెప్తున్నా, ఇలా లంబాడి బిడ్డల భూముల జోలికి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎల్హెచ్పిఎస్ జీవీఎస్ పొలిటికల్ చేసి కంకణం కట్టుకొని ఉంది బిడ్డ రేవంత్ రెడ్డి. ఖబర్దార్, ఈ రోజు నిన్ను రాజకీయంగా లంబాడీలు భూస్థాపితం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మిత్రులారా. కొడంగల్ ప్రాంతంలో ఇవాళ ఫార్మా పేరుతో అమాయకమైనటువంటి లంబాడి గిరిజనులు వారి యొక్క భూములను ఇవాళ అధికార దాహంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నం పెట్టేటటువంటి రైతులకు ఇవాళ జైలు పాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేసి లంబాడి హక్కుల పోరాట సమితి అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చితే ఆ యొక్క ప్రేమతోని
రాబోయే రోజుల్లో మా యొక్క బతుకుల్లో బాగుపడతాయనేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం జరిగింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇవాళ అమాయకులైనటువంటి గిరిజన లంబాడీల యొక్క భూములను లాక్కొని ఫార్మా పేరుతో వాళ్ళపైన లేనిపోని కేసులు బనాయించి కలెక్టర్ గారిని రావద్దని చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా అధికార దాహంతో మరి వాళ్ళ అధికారులని అక్కడ పంపిస్తే పాపం అభం శుభం తెలియనటువంటి మా లంబాడి ప్రజలు ఇవాళ మీరు రావద్దు, గో బ్యాక్ అంటే అక్కడ కొన్ని పార్టీ నాయకులు వాళ్ళను ఉసుగొల్పి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మీకు ఎంతైనా చిత్తశుద్ధి లేదా అనేసి కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి మాకొద్దు ఈ ఫార్మా, మా వ్యవసాయం ఏదో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం అనేసి అంటే కూడా వాళ్ళపైన లేనిపోని కేసులు బనాయించి ఇవాళ జైలు పాలు చేసిండ్రు. మరి దీనికి కారకులైనటువంటి ఎవరెవరు ఉన్నారో మరి దాని గురించి మేము తెలుసుకుందామని పోతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఇవాళ గిరిజన సంఘాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇవాళ ఎక్కడిదక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి వెంటనే ఆ ఫార్మా కంపెనీ ఏదైతే తీసుకొస్తున్నావో రేవంత్ రెడ్డి దాన్ని ఆపాలి. లేనట్టయితే నిన్ను ఏ రకంగా గద్దెనెక్కించినామో రాబోయే రోజుల్లో నిన్ను ఖచ్చితంగా గద్దె దించుతాం. రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేసే అంత సత్తా ఇవాళ లంబాడి ప్రజానికానికి ఉంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అధికారంలో ఉన్నా అనేసి ఇవాళ నువ్వు మా పైన నీ జులుం గనక జలాయిస్తే రాబోయే రోజుల్లో నీకు పుట్టగతులు ఉండవు. ఇవాళ అమాయకులైనటువంటి గిరిజనుల లంబాడీల పైన ఇవాళ నువ్వు లాఠీ చార్జీలు వేసి అనేకమైన కేసులు వేపించి వాళ్ళని లోపలేసినావు. ఇంత అహంకారమా నీకు? నువ్వు గతంలో నీ భవిష్యత్ ఏందో, నీ ఫ్యూచర్ ఏందో తెలుసుకో. పెయింటులు కొట్టడానికి ఇవాళ నిన్ను గద్దెనెక్కించినటువంటి ఇదే లంబాడి ప్రజలు నీకు ఇవాళ మాకు రాజకీయంలో కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఇప్పటిదాకా నువ్వు మమ్మల్ని మా యొక్క అభివృద్ధి నోచుకోవట్లేదు. ఇవాళ నేను ఏ రకంగా ఇవాళ రాబోయే రోజుల్లో నిన్ను మళ్ళీ నమ్మాలి. నువ్వు తక్షణమే ఎవరైతే అమాయకులైనటువంటి గిరిజన లంబాడీల పైన నువ్వు కేసులు బనాయించినవో ఇమీడియట్లీ వాటిని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను కొట్టివేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో నీకు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. తర్వాత ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత నీ కాంగ్రెస్ పార్టీ నిన్ను పట్టించుకోదు. అదొకటి గుర్తుపెట్టుకో. మళ్ళా నువ్వు ఇదే కొడంగల్కి రావాలి. ఇదే లంబాడి ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి బేషరత్తుగా ఎక్కడెక్కడైతే గిరిజన సంఘ నాయకులను అరెస్టు చేశారో వాళ్ళని బేషరత్తుగా విడుదల చేయాలి. లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఉందో ఢిల్లీలో అక్కడ పోయి నీ రాహుల్ గాంధీ దగ్గరే కూర్చుంటాం. ఖచ్చితంగా నిన్ను గద్దె దించుతామనేసి ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి, అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన సంఘాల జేఏసీ నుంచి ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. కొడంగల్ ప్రాంతం దుద్యాల మండలానికి సంబంధించిన లంబాడీల భూములు లాక్కోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది, రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇవాళ గిరిజన విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇవాళ మేము ఒక 50 మందితో కాసేపట్లో తండ ప్రయత్నం చేయబోతున్నాం. అందుకనే ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే గడ్డమెండి తండ కావచ్చు, ఈదులకుంట తండ కావచ్చు, పులిచెర్లకుంట తండ కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన భూములు మా లంబాడీలు ఇవ్వరు. ఆ ప్రాంతంలో అసలు ఫార్మసిటీ వద్దని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తూ ఉన్నది. ఇవాళ ఏదైతే ఉగ్రవాదులకు వేసిన శిక్షలు, ఏదైతే పాకిస్తాన్లో ఉన్న చట్టాలను ఇవాళ తండాలు అమలు చేస్తూ ఉన్నారు. మీరు వెంటనే ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించిన లంబాడి బిడ్డను అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఇవాళ తండాలు సందర్శిస్తాం. 2-3 రోజుల్లో రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తాం. అదేవిధంగా ఏదైతే చెర్లపల్లి మరియు చెంచల్గూడ జైల్లో ఉన్న మా లంబాడి రైతులను విడుదల చేయాలని చెప్పేసి కూడా 2 జైళ్ళ ముందు కూడా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి రాబోయే రోజుల్లో సుముక్తం ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే జైల్లో ఉన్న రైతులను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు మాకని కొట్లాడుతున్న రైతులకు గిరిజన విద్యార్థి సంఘం నాయకులను అర్ధమరాత్రే పోలీస్ వాళ్ళు హౌస్ అరెస్టు చేయడం, అలాగే ఎక్కడైతే అక్కడ
మా కార్యకర్తలను కానీ మా సంఘ నాయకులను కానీ ఆపిరు. ఇది ఈ అరెస్టుతో మా ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఈ గిరిజనులకు న్యాయం జరగకపోతే కనుక ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి గిరిజన నాయకులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ కాంగ్రెస్లో పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమయ్యారని అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే గిరిజనుల ఓట్లతో అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి కొట్లాడతాం, మా గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు అక్కడనే పోరాడతాం, రాహుల్ గాంధీతో మాట్లాడతాం, వారి సమక్షంలో ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా పోరాడతామని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం తెలియజేస్తూ ఉంది. పేరు శ్రీనివాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదైతే కొడంగల్ ఫార్మాసిటీకి సంబంధించి గిరిజన రైతుల మీద దాడి జరుగుతూ ఉన్నదో ఆ దాడులను ఆపి వాళ్ళ భూమి ఇవ్వి వాళ్ళకు కేసులు కొట్టేసి వాళ్ళ జైలు నుంచి విడుదల చేయాలని చెప్పేసి మేము సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి ఇదే పర్యటన కొనసాగుతుంది. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడ అరెస్టులు మా వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. మేము కొడంగల్ లగచర్లకు బయలుదేరుతున్నాము, యుద్ధానికి సిద్ధమంటూ రేవంత్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.